ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, 4 వైపుల నుంచి కూడా ఆపద అనేది నీకు ముంచుకు రాబోతోంది. ఇది నిన్ను కష్టాల వైపు తోసేస్తుంది తల్లి, జాగ్రత్త, వెంటనే తెలుసుకో, వినకపోతే నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో అమ్మవారు ఈరోజు మన ముందుకైతే వచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో మీరు కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడాల్సిందే. అమ్మవారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని చెప్పి నమ్మిన వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి అమ్మవారు మన కోసం ఎన్నో మెసేజెస్ను అందిస్తూ ఉన్నారు. మరి సరైన సమయానికి మన దాకా వచ్చింది అంటే ఆ అవసరానికి అమ్మవారు మనకు ఆ మెసేజ్ మనం వినవలసి ఉంది కనుకనే మన ముందుకు తీసుకొచ్చారు. మరి తప్పకుండా మనం ఆశించిన మార్పులు మన జీవితాలలో రావాలి అని మనం అందరం కోరుకుంటాం కదా. మరి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారు మనకు మంచి మార్గాన్ని, దశను చూపిస్తున్నారు కనుక తప్పకుండా అమ్మవారి సందేశాల్లోని అంతరార్థాన్ని గ్రహించి మన జీవితానికి గొప్ప పునాది వేసుకుందాం. 100కు 1000% నమ్మకంతో కనుక కనెక్ట్ అయితే మనందరికీ కూడా అమ్మ మన ఇచ్చే సందేశంలోని అర్థం మనకు అర్థమవుతుంది. తప్పకుండా మరి అమ్మవారి సందేశాన్ని మనం తెలుసుకుని మనం గనక ఆ విషయానికి, ఆ తల్లి ఏ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారో, వస్తే బిడ్డలు కష్టాలు ఎందుకు వస్తున్నాయో, బాధలు ఎందుకు వస్తున్నాయో, సమస్యలు ఏంటి నన్ను ఇలా వెంటాడి వేధిస్తున్నాయి, కష్టాలలోనే బ్రతుకుతూ ఉన్నాను, కష్టాల కోసమే పుట్టానా అని చెప్పి అనిపిస్తుంది అయ్యా, అమ్మ దుర్గమ్మ, ఇలా తలుచుకుంటూ పోతే నా జీవితం మీద విరక్తి అనేది కలుగుతోంది నాకు. ఎందుకంటే 2 రోజులు పడితే పోతుందిలే ఈ కష్టం అని చెప్పి అనుకోవడానికి నా జీవితంలో లేకుండా అయిపోయింది. ప్రతిరోజు కష్టమే, ప్రతి నిమిషము కూడా బాధే. ఇలా ఈ కష్టాల జీవితంలో నా యొక్క జీవితాన్ని ఆనందంగా అనుభవించలేకపోతున్నానమ్మా దుర్గమ్మ. జీవితంలో కష్టాలు పోయి సంతోషాలు, బాధలు అనేవి, అంటే బాధలు పూర్తిగా పోయి సంతోషాలు, ఆనందాలు అనేవి కొత్తగా అడుగు పెడితే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి. కానీ నా ఎదురుచూపులు అనేవి కేవలం ఎదురుచూపులు లాగానే మిగిలిపోయేలాగా ఉన్నాయి దుర్గమ్మ. అసలు ఏ రోజుకు ఆ రోజు, ఏ నెలకు ఆ నెల, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కష్టాలు అనేవి ఎక్కువైపోవడమే తప్ప, ఇదిగో ఈ బాధ తీరిపోయింది, ఈ కష్టం తీరిపోయింది అని చెప్పి అనుకునే అవకాశమే నాకు లేకుండా అయిపోయింది. పైగా ఒకటి విడిస్తే మరొకటి, కొత్తవి కూడా నా జీవితంలోకి ఎంటర్ అయిపోతూ ఉన్నాయి. మానసికంగా నేను ఎప్పుడో పూర్తిగా చచ్చిపోయాను. కేవలం శారీరకంగా మాత్రమే జీవిస్తూ మనుషులకు కనపడుతూ ఉన్నాను. పైకి ఉన్న నా ఆకారాన్ని చూసి నేను భోగభాగ్యాలు అనుభవిస్తున్నాను అని చెప్పి, నేను సంతోషాలలో తులతూగుతున్నాను అని చెప్పి, నేను అంటే ఓర్వలేని వారందరూ కూడా నన్ను చూసి ఏడుస్తూ ఉన్నారు దుర్గమ్మ. కానీ నిజానికి నేను పడుతున్న కష్టాలు ఏంటో, సమస్యలు ఏంటో అవి నాకు మాత్రమే తెలుసు. కానీ ఒకరికి తెలియపరచాలి అని కూడా నేను అనుకోవడం లేదు. ఒకరికి తెలియపరచినా కూడా ఎటువంటి లాభము నాకు లేదు అని చెప్పి నాకు బాగా తెలుసు. అందుకే అన్నీ కోల్పోయిన ఒక జీవ శవంలాగా బ్రతుకుని వెళ్ళగొట్టుకుంటూ వస్తున్నాను. మరి సమస్యలన్నీ ముగిసే దారే లేదా, ముగిసే మార్గమే కనపడదా? నేను ఏం చేయాలి దుర్గమ్మ? నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను దుర్గమ్మ అని చెప్పి ప్రతి నిమిషము కూడా నువ్వు బాధపడుతూ ఉంటావు, ఆలోచిస్తూ ఉంటావు తల్లి. నువ్వు కష్టాలలో మునిగి ఉన్నావు అని చెప్పి నాకు తెలియదా? చాలా బాగా తెలుసు. మరి కష్టాల నుంచి దూరం అవ్వాలి అని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటారు. కానీ నీకేమో 4 వైపుల నుంచి ఆపద అనేది ముంచుకొస్తోంది. ఎటు నుంచి ఏ ఆపద అనేది దూరమైతే
నిన్ను కాపాడదామా అని చెప్పి నేను కూడా చూస్తూ ఉన్నాను. కానీ నీ కర్మల ఫలితమో, నీ యొక్క దురదృష్టమో, లేదా నీ పెద్దలు చేసిన కర్మ ఫలితమో తెలియదు. కానీ ఈ యొక్క ఆపదలు అనేవి మూలల నుంచి నిన్ను చుట్టుముట్టి వెంటాడి వేధిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడాను నువ్వు నా భక్తురాలిగా ఎంపికైన కారణం చేత నీ యొక్క ప్రతి సమస్యను, ప్రతి బాధను ఎరిగిన నీ తల్లిగా నీ యొక్క కష్టాలను, బాధలను పూర్తిగా తొలగించడం కోసం మాత్రమే నిన్ను కష్టాల యొక్క లోయలో నుంచి నిన్ను పడకుండా కాపాడాలని ప్రతి నిమిషమో నేను చూస్తూనే ఉన్నాను, ప్రయత్నిస్తున్నాను బిడ్డ. కానీ ఆపుదామనుకున్న ఆ ఉద్దేశంతోనే ఈ ప్రయత్నంలోనే భాగంగా ఈ యొక్క సందేశాన్ని నీ ముందుకు తీసుకుని వచ్చాను. తల్లి, నిజానికి మాట్లాడుకోవాలి అంటే నువ్వు చాలా చాలా మంచిదానివి. నిజంగా ఈ జన్మలో నువ్వు ఎవరికీ కూడా ఏ అన్యాయము చేయలేదమ్మా. ఎవరికీ కూడా నీ వల్ల నష్టమే జరగలేదు. నిజానికి మాట్లాడుకోవాలి అంటే నీ వల్ల లాభం పొందిన వాళ్ళే నిన్ను వాడుకుని లబ్ధి పొందిన వారే. కానీ నీ అవసరానికి, నీ కష్టానికి వెన్నంటి తోడుగా నేను ఉంటానమ్మా. ఆ నడిపించేవారు నీకు ఎవ్వరూ కూడా లేరు, నేను తప్ప. అందరూ కూడా నిన్ను స్వార్థానికి వాడుకుని వారి యొక్క అవసరాలను తీర్చుకొని వారి యొక్క అవసరాలన్నీ కూడా ముగిసిన తరువాత మళ్ళీ నీ మీదే నిందలు వేసి నిన్ను దూరంగా నెట్టేస్తూ ఉంటున్నారు. నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు. అంత మాత్రమే కాదు, నలుగురు నాతో ఉండాలి, నలుగురిలో నేను కూడా ఉండాలి, నా చుట్టుపక్కల కూడా జనం ఉంటేనే కదా నాకు కూడా విలువ, గౌరవం అనేది పెరుగుతుంది అన్న ఉద్దేశంతో కొంతమంది గాడిదల కాళ్ళు కూడా పట్టుకుంటూ జీవితంలో ఒక్కొక్కసారి తగ్గి కూడా బ్రతుకుతూ వస్తున్నావు. అంత మాత్రమే కాదు, ఎన్నెన్నో కలలతోటి నీ జీవితంలో వివాహ జీవితం అనేది మొదలైంది. కానీ ఆ కలలలో కనీసం ఒక 20% అయినా కూడా నెరవేరక పూర్తిగా మానసిక ఒత్తిడిని అయితే అనుభవిస్తూ ఉన్నావు. ఇక్కడ బాధలు ఏవైనప్పటికీ, కష్టాలు ఏవి కారణంగా వచ్చినప్పటికీ కూడాను నీకు ఇప్పుడు ప్రస్తుత కాలంలో మానసిక స్థితిగతులు కూడా అస్సలు బాగాలేదు అని చెప్పవచ్చు. మనసంతా కూడా బాధగా అనిపించడం, సరిగ్గా నిద్రపోవాలి అని కూడా నీకు నిద్రపోదాము అని చెప్పి కూడా ఎంత ఎదురు చూస్తున్నప్పటికీ కూడాను సరిగ్గా నిద్ర పట్టకపోవడం. అంత మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా నువ్వు నవ్వలేకపోవడం, నలుగురిలోకి వెళ్ళి ఏదైనా మాట్లాడాలి అన్నా కూడా నీ మనసు అంగీకరించకపోవడం, 4 గోడల మధ్య ఒంటరితనాన్ని కోరుకోవడం, అలాగే ఒంటరిగా ఉన్న సమయంలో కష్టాలను, బాధలను తలచుకుని ఎక్కి ఎక్కి ఏడ్చుకుంటూ ఉండడం. ఇదే కదా నీ దినచర్యలో ప్రతిరోజు కూడా భాగంగా మారిపోయింది. అయితే కంగారు పడవద్దు, బాధపడవద్దు. ఎందుకో తెలుసా, నీకు 4 వైపుల నుంచి కూడా కష్టాలు అనేవి దూసుకురాబోతున్నాయి, ఆపదలు అనేవి ముంచుకురాబోతున్నాయి. ఈ కష్టాల నుండి, బాధల నుండి నువ్వు పూర్తిగా బయటపడాలి అంటే ప్రతి వైపు నుంచి కూడా వచ్చే కష్టం నుంచి నువ్వు ఎదుర్కొని వాటిని తట్టుకొని నిలబడి శక్తి అంటే నిలబడగలిగే శక్తి అనేది నీలోకి రావాలి అంటే గనక నీలో మొదట కలగవలసిన మార్పు ఏంటి అంటే గనక నీ యొక్క మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసం, అంటే నీలో ధైర్యాన్ని నువ్వు తెచ్చుకోవడం. ఎప్పుడైనా సరే కానీ మనిషికి ధైర్యే లక్ష్మి అని చెప్పి అంటారు చూడు. ఎవరి యొక్క జీవితం కూడా అన్ని రకాల వడ్డించిన విస్తరాకులాగా అందంగా ఉండదు. కొంతమంది జీవితాలలో కొన్ని కష్టాలు అనేవి ఉంటాయి. కొంతమంది కష్టాల కోసమే పుడతారు. కొంతమంది జీవితాలలో సుఖాలు, సంతోషాలు, నవ్వులు మాత్రమే ఉంటాయి. కానీ కొంతమంది జీవితాలలో 2 కూడా కలగలిపి ఉంటాయి. అంటే కష్టాలు, సుఖాలు అని. అలాగే నీ జీవితంలో కూడా 2 కలగలిపి ఉంటాయి. ఇప్పటి వరకు నువ్వు కష్టాలను చూశావు. ఈ కష్టాలను ఆధారంగా చేసుకుని మనుషుల వ్యక్తిత్వాలను గ్రహించావు.
ఎవరు నీతో అవసరమైనప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏ విధంగా మాయ చేసి మాట్లాడాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. వారి యొక్క అవసరాలను ఏ విధంగా నీకు మంత్రం పెట్టి చేపించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. వారి కోసం, వారి హోదా కోసం, వారి దర్జా కోసం, నలుగురిలో వారికంటూ ఒక పేరు ప్రఖ్యాత పలుకుబడి తెచ్చుకోవడం కోసం, అంటే ఒక రకంగా చెప్పుకోవాలి అంటే కనుక పూర్తిగా వారి యొక్క స్వార్థానికి మాత్రమే మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు. మీ కుటుంబాన్ని వాడుకోవాలి అని చెప్పి ఎన్నో రకాలుగా చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కథ అంతా కూడా ఆల్రెడీ జరిగిపోయింది తల్లి. ఎందుకంటే ఇక్కడ మీరు కూడా కోరుకున్నది ఏంటి అంటే కనుక వారు మీ నుంచి ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఆ విలువ, ఆ పేరు, ఆ ప్రఖ్యాతి అనేవి మీరు కూడా ఆశిస్తూ ఉన్నారు. కానీ వారికి అవసరమైనప్పుడు మీరు అందుబాటులో ఉన్నంత తేలికగా, మీరు వారికి విలువ పెంచినంత తేలికగా వారు అంటే మీకు అవసరం వచ్చినప్పుడు వారు అందుబాటులో ఉండడం లేదు. మీకు విలువ వచ్చుద్దేమో అని, వారి వల్ల మీకు విలువ పెరిగిపోతుందేమో అని అనుకుని ఆమడ దూరంలోనైనా ఉంటూ ఉన్నారు. అవసరమైతే మీతో అప్పటికప్పుడు కక్ష తెచ్చుకోవడానికైనా కానీ సిద్ధపడుతూ ఉన్నారు. కానీ మీకు మాత్రం గుర్తింపు తేవడానికి ఎట్టి పరిస్థితులలోనూ వారు ముందడుగు వేయడం లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అసలు కష్టాలు అనేవి నీకు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? దానికి కారణం కూడా కేవలం వారే. ఎప్పుడైతే ఇంట్లో గొడవలు జరుగుతాయో, ఎప్పుడైతే పరిస్థితి అనేది కొంచెం గందరగోళంగా మారుతుందో దాన్ని అవకాశంగా తీసుకుని ఇంట్లోనే వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వారు పండుగలాగా ఆ యొక్క గొడవను చూస్తూ సంతోషపడుతూ ఉన్నారు అని చెప్పి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. మరి అది ఎవరు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరి దర్జాన్ని పెంచుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు, ఎవరి యొక్క అవసరాలు అనేవి తీర్చుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అదే వారు మీ గురించి నలుగురిలో చెడ్డగా చెప్పి మిమ్మల్ని తప్పుడుగా ప్రచారం చేసిన వారే. కనుక మీకు ఆపద తెచ్చేది వాళ్ళే. 4 వైపుల నుంచి మిమ్మల్ని ముంచాలి అని చెప్పి చూసేది కూడా వారే. వారి యొక్క ఆ కదలికలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని పతనం చేయడానికి అవుతాయే తప్ప మిమ్మల్ని ఉద్ధరించడానికి ఎట్టే పరిస్థితుల్లోనూ కూడా కావు. ఇక్కడ పూర్తిగా నువ్వు గ్రహించవలసింది ఏంటో తెలుసా అమ్మా? అటువంటి వారి గురించి నువ్వు నీ జీవితంలో సగం జీవితం అనేది ఆలోచించావు. అటువంటి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో వారి ఆలోచనలకు తగ్గట్లుగా ఇలా మారాలి, అలా మారాలి అని చెప్పి ఎన్నోసార్లు లొంగే ప్రయత్నం అయితే చేశావు. కానీ ఎక్కడా కూడా చిక్కలేదు, దొరకలేదు. వారి యొక్క అవసరానికి మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటున్నారు. వాడుకోవాలని చెప్పి కూడా చూస్తూ ఉంటారు. ఇక్కడ నువ్వు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం మొదటిగా నువ్వు చేయాలి. రెండవది, నువ్వు వారి గురించి ఆలోచన పూర్తిగా నీ మైండ్లో నుంచి తీసివేసుకోవాలి. మూడవది, వారికి సహాయం అవసరమైనప్పుడు నీ నుంచి వారికి ఎటువంటి సహాయము అనేది అందనివ్వకుండా చేయాలి. నాలుగవది, నిన్ను నువ్వు దృఢంగా మార్చుకుని ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రతిదానికి కూడా వణికిపోకోకుండా ధైర్యంగా నువ్వు నీ పరిస్థితిని మార్చుకోవాలి. నువ్వు కష్టాలు పడి బాధలను అనుభవించి జీవితంలో కష్టం అంటేనే భయం వేసి ఉన్నావు. కనుక గుండె జల్లు మనిపిస్తూ ఉంది, బెంబేలెత్తిపోతూ ఉన్నావు, దాని గురించి ఆలోచిస్తున్నావు. అలా చిన్న కష్టాన్ని, ఘోరంత కష్టాన్ని కొండంతగా ఊహించేసుకుంటూ ఉన్నావు. అలా ఊహించుకుంటున్నావు కనుకనే భూతద్దంలో చూస్తే చిన్న చీమ కూడా పెద్ద పాములాగా కనిపిస్తుంది తల్లి. కనుక నువ్వు ఈ చిన్న చిన్న కష్టాలను చూసి భయపడుతున్నావు.
అంటే దానికి కారణం నీ యొక్క పిరికితనం మాత్రమే. ఆ పిరికితనాన్ని మార్చుకుని జీవితంలో ధైర్యంగా ఉండడం, ప్రతి ఒక్కరిని కూడా ధైర్యంగా ఎదుర్కోవడం, ఎవరికి ఎప్పుడు ఏ విధంగా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలో అలా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళడం, నీ యొక్క లక్ష్యం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం, నీకు తగ్గట్లుగా నీకు నచ్చినట్లుగా ఒకరి కోసం నువ్వు బ్రతకకుండా నీ కోసం నువ్వు సంతోషంగా జీవించటం, నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవడం, నీ యొక్క ఆరోగ్యకరమైన ఆహారాన్ని నువ్వు చూసుకోవడం, టైంకి తినడం, టైంకి పడుకోవడం, ఎదుటి వారి గురించి ఆలోచనలు పూర్తిగా తీసివేయడం, ఇది అసలైన తెలివైనతనం కనుక. ఇలా చేసుకుంటూ పోతే గనక ఏ కష్టం నీ దగ్గరికి రాదు, ఏ యొక్క ఆపద నిన్ను ముంచదు అన్న విషయం గుర్తుపెట్టుకో. నా యొక్క దుర్గమ్మ బలం కూడా నీకు అందిస్తూ ఉన్నాను. నీలో నువ్వు మార్పు తెచ్చుకో, ధైర్యాన్ని తెచ్చుకో, ఆనందంగా ఉండు, ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా నువ్వు ఆస్వాదించు అని చెప్పి ఈరోజు అమ్మవారైతే మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, అది మనకు అర్థం చేసుకోవాలే. కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. మరి నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని, ఎవరైతే చేసుకోలేదో ప్లీజ్ అండి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. దాని ద్వారా మరికొంతమంది అమ్మ బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుంది కనుక మొదటిసారి మన అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశం తెలుసుకునేంతవరకు ఆ అమ్మవారి ఆశీస్సులు, పరమేశ్వరుని ఆశీస్సులు, బాబావారి ఆశీస్సులు మనందరిపైన, మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలి అని చెప్పి ఆ తల్లి కృప, కరుణ, కటాక్షలు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని, మనకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ తల్లి ఎప్పుడు కూడా మనందరికీ కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనకు ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. మనకు ఎప్పుడు కూడా తల్లి నీ మనసు పరవశించేలాగా నీకు వరాలు ఇస్తూనే ఉంటానమ్మా అని అమ్మ మనకు ఎప్పుడు కూడా జీవితాంతం కూడా మనకు తోడుగా ఉంటాను అని అమ్మ అంత అభయం ఇస్తూ ఉన్నారు. మరి మనకు అమ్మ ఇచ్చే ఆ అర్థం, మనకు ఆ సందేశాలు ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాయి, అమ్మ చెప్పినట్లుగా మనం ఎంతమంది నడుచుకుంటూ ఉన్నామో మనకు మనం ప్రశ్నలు వేసుకుంటూ ఆ తల్లి బాటలో మనం నడుస్తూ అమ్మ ఏమి చెప్పినా కూడా మన మనసుకు పట్టించుకుంటూ చెప్పినట్టుగా ఆ తల్లి ఏదైనా సరే కానీ మనకు మంచి చేస్తారన్న నమ్మకంతో కనెక్ట్ అవుతూ ఉన్నాం కనుక మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు.